జయచంద్రారెడ్డి అయితే ఎంపీటీసీలతో పాటు వెళ్లి వారి బాగోగులు చూసుకోవడానికి క్యాంపులో వాళ్ళకి అన్ని సమకూర్చుకుంటూ ఉన్నాడో, ఆ ఎంపీటీసీ ఆ జయచంద్రారెడ్డి గ్రామంలో ఆ జయచంద్రారెడ్డి ఇంటి మీద 27వ తేదీ రాత్రిన దాడి చేశారు పరిటాల సునీత బంధువులు. పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాం, సీఐ గారికి ఇన్ఫార్మ్ చేస్తే 2 కానిస్టేబుల్ వెళ్లారు. పరిటాల సునీత బంధువుల చేతులు బూతులు, వాళ్ళ 180 బూతులేవో తప్ప వేరే రావు, వాళ్ళ చేత బూతులు తిట్టించుకొని వచ్చారు. 28వ తేదీ కూడా మళ్ళీ అదే రిపీట్ అయింది. మరి 2 రోజులు దాడులు జరిగినాయి, రాళ్లతో దాడులు జరిగినాయి, కట్టెలతో కొట్టినారు. పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. మరి సుధాకర్ యాదవ్ బాధ్యత కాదా? ఆ రోజు వారి మీద కేసులు పెట్టింటే ఇదే ఆదర్శ మీద, ఇదే నవకాంత్ మీద, ఇదే నరసింహుల మీద, ఆ రోజు ఇదే రమేష్ మీద ఆ రోజు కేసు కట్టింటే వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టింటే 30వ తేదీ మర్డర్ జరిగేదా? లింగన్న మర్డర్ జరిగేదా? మరి ఎవరు బాధ్యత? ఇది పోలీస్ స్పాన్సర్డ్ మర్డర్ కాదా? సుధాకర్ యాదవ్ కాదా ఈ హత్యకు బాధ్యుడు? అతను పచ్చకండువా కప్పుకొని పనిచేస్తున్నాడా, కాకి చొక్కాకు పనిచేస్తున్నాడా? మరి డీజీపీ గారు ఆలోచన చేయాలి. ఆయన కేవలం తన భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరిటాల కుటుంబానికి కొమ్ము కాస్తా ఉన్నాడు. 27వ తేదీన పరిటాల శ్రీరామ్ ఇదే పాపిరెడ్డిపల్లి గ్రామంలో రమేష్ ఇంట్లో, వాళ్ళ చిన్నాయన రమేష్ ఇంట్లో కూర్చొని మండలానికి ఒకరిని చంపంది భయం ఉండదు అనేసి మాట్లాడడం, మరి ఆ పిల్లల్ని రెచ్చగొట్టడం, 27 రాత్రి దాడి జరగడం, 28 రాత్రి దాడి జరగడం, అయినా పోలీస్ చర్యలు లేకపోవడం వల్లనే ఈరోజు 30వ తేదీ అంటే నిన్న కురుబ లింగమయ్యన్నను హత్య చేయడం జరిగింది. మరి హత్య జరిగింది, హంతకుల పేర్లు వారి కుమారులు సంఘటనా స్థలంలో ఉండి దెబ్బలు తిన్న వారి కుమారులు చెప్తా ఉన్నారు. పోలీసులు తమకు కావలసిన విధంగా ఎఫ్ఐఆర్ రాసుకొని లింగమయ్యన్న భార్యతో సంతకం పెట్టించుకొని ఇద్దరి పేర్లే నమోదు చేస్తా ఉన్నారు. ఎందుకు ఇది? మరి 5-6 మంది పాల్గొన్నారని ఆ సంఘటనలో గాయపడ్డ శ్రీనివాసులు లింగమయ్యన్న కొడుకు మాట్లాడుతూ ఉంటే, నిన్న నేను ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినా కూడా ఆయన పేర్లు చెప్తా ఉన్నాడు. మరి కేవలం ఇద్దరి పేర్లే ఎందుకు ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు అంటే, హత్య కావించబడ్డ వారి పక్షాన మీరు నిలబడి, వారి కుటుంబానికి అండగా నిలబడి, ఈ రాష్ట్రంలో చట్టం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, మేమున్నాం మీ పక్షాన అని చెప్పాల్సిన పోలీసులు మరి ఎవరికి చుట్టంగా మారారు? మీరు 5 మంది పేర్లు 6 మంది పేర్లు వాళ్ళ కొడుకులు చెప్తా ఉంటే, మీరు 2 పేర్లతో ఒక ఎఫ్ఐఆర్ రాసుకొని దాని మీద సంతకాలు పెట్టించేసి, ఒక కంప్లైంట్ రాసుకొని దాని మీద సంతకాలు పెట్టించేసి ఎవరి కోసం మీరు పనిచేస్తూ ఉన్నారు? మరి ఇంట్లో మనిషిని కోల్పోయినా మాకు న్యాయం జరగడం లేదు, మా నాయన్ని చంపిన వాళ్ళ పేర్లు వాళ్ళపైన కేసు నమోదు చేయడం లేదు అని ఆ చిన్న పిల్లోళ్ళు 24-25 ఏళ్ళ పిల్లోళ్ళు వాళ్ళ కొడుకుల మనసులో ఎంత గాయమవుతుంది, ఈ సమాజం పట్ల ఎంత ద్వేషం అనేది వాళ్ళు పెంచుకుంటారు, ఈ వ్యవస్థల పట్ల ఎంత ద్వేషం పెంచుకుంటారు. పోలీస్ వ్యవస్థ నమ్ముతారా? మరి ఇంత దుర్మార్గంగా ఈ వ్యవస్థ ఉంటే మరి మీడియా ఏం చేస్తోంది? వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. మరి నేను లింగమయ్యన్న చావు బతుకుల్లో ఉన్నాడు, మా మీద కేసులు పెట్టినారు, 132 నాన్ అవైలబుల్ సెక్షన్ ఉంది, నన్ను వెళ్తే అరెస్ట్ చేయొచ్చు అని తెలిసి కూడా నేను అనంతపురం వెళ్ళిన సవేరా హాస్పిటల్కి వెళ్తే అక్కడ మా పార్టీ శ్రేణులందరూ కూడా దాదాపుగా 200-300 మంది ఉన్నారు. పోలీసు వాళ్ళు ఒక 100-150 మంది ఉన్నారు. బ్యారికేడ్లు పెట్టారు, ఎక్కడికెక్కడ రోడ్లకు అడ్డంగా పోలీస్ జీపులు పెట్టారు, ఎవరిని హాస్పిటల్లోకి రానివ్వడంలే. అంటే ఆసుపత్రిలోకి వెళ్తే ఆసుపత్రిలో లిఫ్ట్లు బంద్ చేశారు, దారంబడి పైకి 4వ ఫ్లోర్లో వెళ్ళేటప్పుడు దారంబడి పోలీసులే, ఐసీయూలో కూడా పోలీసులే. అంటే ఆసుపత్రిలో మరి పేషెంట్లు కాకుండా పోలీసులే ఎందుకున్నారు? మరి ఏం రాజ్యాంగం అమలవుతా ఉంది? వాళ్ళ కొడుకును శ్రీనివాసును గాయాలతో ఉన్న కొడుకును పరామర్శించి చనిపోయిన లింగమయ్యన్నను ఆయన మృతదేహాన్ని చూసి కిందికి వచ్చి మీడియాతో మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళే సమయంలో అరెస్ట్ చేయాలని కూడా ప్రయత్నం చేశారు. లేదు మేము పోలీస్ స్టేషన్లో హాజరవుతాం, పెనుగొండ పోలీస్ స్టేషన్కి వెళ్తామని పెనుగొండకి వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఎన్ఎస్ గేట్ దగ్గర పోలీసులను పెట్టి ఆపారు. దాదాపుగా 200 మంది పోలీసులు ఎన్ఎస్ గేట్ దగ్గర కానీ, మరూరు టోల్ ప్లాజా దగ్గర కానీ, మరియు గుత్తి టోల్ ప్లాజా దగ్గర కానీ 200 మంది పోలీసులను పెట్టి మా మూమెంట్స్ని కన్ఫైన్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మీరు ఆ బాధిత కుటుంబాలకు న్యాయం చేసేదానికి ఎందుకు ప్రయత్నం చేయడంలే? మరి ఈరోజు ఉదయం అందరినీ కూడా మా పార్టీ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు. దాదాపు 500 మంది పోలీసులతో ఈరోజు మీరు రామగిరి మండలంలోనూ అనంతపురం జిల్లాలోనూ మీరు అమలు చేసిన ఈ రాజ్యాంగం, ఎవరు తీసుకొచ్చిన రాజ్యాంగం, ఈ పోలీస్ వ్యవస్థ ఏం పని చేస్తూ ఉంది? ఏ ఒక్కరిని కూడా ఎన్ఎస్ గేట్ దాటి లోపలికి పోకోకుండా కనీసం బాధితుల కుటుంబ సభ్యుల్ని కానీ వారి బంధువుల్ని కానీ పాపిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్ళనివ్వకుండా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారే. ఎక్కడికక్కడ అరెస్టులు 500 మంది పోలీసుల్ని ఈరోజు మీరు ఉపయోగించారు. హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు పెట్టకుండా, హంతకులపైన కేసులు పెట్టకుండా వాళ్ళని తప్పించి వాళ్ళ ఇళ్ళకాడ 150 మంది మీరు పోలీసు బలగాల్ని పెట్టారు. ఎటువంటి వాళ్ళ ఇంటి మీద పాపిరెడ్డిపల్లి రాజన్న పరిటాల సునీత చిన్నాయన
వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తారు, ప్రజలంతా తిరగబడతారు, కురవలను చంపినారని చుట్టుపక్కల గ్రామాల్లో నుండి వేల మంది బీసీలు, కురవ కులస్తులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులంతా అక్కడికి వస్తే వాళ్ళ నుంచి రక్షించేదానికి 150 మంది పోలీసుల్ని ఒక హంతకుని ఇంటికి కాపలా పెట్టినారు. మరి ఇదే ప్రాణము, మీరు వాళ్ళందరి ప్రాణాలు రక్షించేదానికి ఇంతమందిని బందోబస్తు పెట్టినారా? మరి కురవ లింగమే ఇది ప్రాణం కాదా? అంటే మీరు అధికారంలో ఉన్న వాళ్ళు, పెత్తనం చేస్తా ఉన్న వాళ్ళు, మీదేనా ప్రాణము? ఒక సామాన్యుని ప్రాణానికి విలువ లేదా? ఈ రాష్ట్రంలో సామాన్యుడు తనకు నచ్చిన పార్టీ వైపు తను ఉండడానికి కూడా అర్హత లేదా? ఆ హక్కు లేదా? ఈ రాజ్యాంగం కల్పించలేదా? మరి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఏం చేస్తూ ఉన్నారు? మీ మాట కనీసం మీ ఎస్ఐ అనే పరిస్థితిలో లేడు.